సొంత చెల్లి షర్మిల అన్నకి జగనన్నకి అద్దాన్ని పంపించింది. ఎందుకన్నా పదే పదే చంద్రబాబును తలుచుకుంటావు అంటూ ఆవిడ అడగడం హాస్యాస్పదంగా మారిపోయింది మేడం. ఇప్పుడు దాని మీదే ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. మీ స్పందన? చాలా తెలివైన అమ్మాయి అనిపించిందమ్మ షర్మిల. ఎప్పుడు కూడా మనిషికి తన ప్రతిబింబాన్ని తనకు చూపెట్టగలిగేది అద్దం మాత్రమే. ఏది నిజం చెప్పినా చెప్పకపోయినా అద్దం మాత్రం నిజం చెప్తుంది. అందుకనే షర్మిల గారు అద్దంలో అన్న నీ ఫేస్లో క్రౌర్యం కనిపిస్తుంది, నీ ఫేస్లో ఆవేశం ఆవేదన కనిపిస్తున్నాయి, నీ ఫేస్లో ఎంతసేపునా కూడా చంద్రబాబు మీద ద్వేషం పగ ఇలాంటి పదాలన్నీ కనిపిస్తున్నాయి. నిద్రలో కూడా చంద్రబాబునే చంద్రముఖి అంటూ తలుసుకుంటావు, ఇంకేదో అంటూ తలుసుకుంటావు. 24 గంటలు ఆయన గురించి పదే 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 తలుస్తున్నావు. నీకు తెలవాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పటం కోసం నీ యొక్క ఎలా ఉంది చిత్తం, నీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ అద్దంలో చూసుకో అని చెప్పిన విధానం చాలా బాగా నచ్చిందమ్మా. తెలివైన అమ్మాయి అనిపించింది. నిజంగా అద్దానికి మించింది ఏది కూడా నిజం చెప్పే శక్తి ప్రపంచంలో లేదు. ఏదైనా మేకప్తో దాయొచ్చు, అద్దం ముందు మాత్రం ఏజ్ని కూడా ఎవరు దాయలేరు. భావాల్ని కళ్ళల్లో భావాల్ని కూడా మేకప్ బుగ్గలు చేయగలదు, కంటిని చేయలేదు కదా. కంటిలోంచి చూపెట్టే ఒక మాటల్ని, కంటిలోంచి చూపెట్టుకునే భావాలని ఎప్పుడు కూడా ఎవరు దాయలేరు. దాన్ని అద్దం మాత్రమే చూపెట్టగలిగింది.